అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమృత. ఈరోజు 4th క్లాస్ ఇండెక్స్ చెప్పబోతున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 4th క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ గాంధీ మహాత్ముడు. ఇతివృత్తం, మహనీయుల చరిత్ర, ప్రక్రియ గేయం, రచయిత బసవరాజు అప్పారావు. గాంధీ అంటేనే మహనీయుడు. ఈయన కోసం ఒక గేయం రాశాడు. ఎవరు రాశారు అంటే అప్పారావు గారు రాశారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అప్పారావుకు గాంధీ మహాత్ముడు అంటే చాలా ఇష్టం. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గోపాల్ తెలివి. ఇతివృత్తం, సమయస్ఫూర్తి, ప్రక్రియ కథ. ఇక్కడ తెలివి అంటేనే సమయస్ఫూర్తి అని అర్థం. ఇక్కడ గోపాల్ తెలివి గురించి కథ చెప్తున్నారు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దేశమును ప్రేమించుమన్న పాఠం పేరు. ఇతివృత్తం, దేశభక్తి, ప్రక్రియ గేయం, రచయిత గురజాడ వెంకట అప్పారావు. దేశము అనే దాంట్లోనే దేశభక్తి ఉంది. దేశం అనేలోపు గేయం అని గుర్తుపెట్టుకోండి. గురజాడకు దేశం అంటే చాలా ఇష్టం, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాఠం పేరు పరివర్తన. పరివర్తన అంటేనే ప్రవర్తన, పిల్లల స్వభావం అని గుర్తుపెట్టుకోండి. ప్రక్రియ కథ, రచయిత వెంకట పార్వతీశ కవులు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పార్వతీశ ప్రవర్తన, పార్వతీశ అనే పిల్లవాడి ప్రవర్తన చాలా బాగుంది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 5th క్లాస్ సత్యమహిమ. సత్యం అంటేనే మోరల్ అంటే నైతిక విలువలు అని అర్థం. ప్రక్రియ గేయ కథ, రచయిత అవధాని రమేష్. రమేష్ ఎప్పుడు సత్యమే చెప్తాడు అంటే నిజమే చెప్తాడు, నైతిక విలువలు చాలా బాగున్నాయి అని. నెక్స్ట్, ముగ్గుల్లో సంక్రాంతి. ఇతివృత్తం, సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ వ్యాసం, రచయితల బృందం. సంక్రాంతి అంటేనే అదొక మనకు తెలుగు వాళ్ళకు సంస్కృతి లాంటిది, సాంప్రదాయం. నెక్స్ట్, పద్యరత్నాలు పాఠం పేరు. ఇతివృత్తం, నైతిక మానవీయ విలువలు, ప్రక్రియ పద్యాలు అంటేనే పద్యాలు, రచయితలు శతక కవులు. పద్యాలు అంటేనే కవులు రాసి ఉంటారని. ఈ పద్యాల వల్ల మనకు నైతిక విలువలు, మానవీయ విలువలు అనేవి పెంపొందుతాయని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బారిస్టర్ పార్వతీశం పాఠం పేరు. ఇతివృత్తం, హాస్యం, ప్రక్రియ కథనం, రచయిత ముక్కపాటి నరసింహ శాస్త్రి. బారిస్టర్ చదివినందుకు నరసింహకు మొక్కాలి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాజు కవి పాఠం పేరు. ఇతివృత్తం, సామాజిక అంశం, ప్రక్రియ పద్య కథ, రచయిత గుర్రం జాషువా. రాజు ఎప్పుడు గుర్రం పైన తిరుగుతూ ఉంటాడు, అలా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.